వరి కోతకు సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా వచ్చేసాయి. ఈ ఈ సమయంలో కూలి పనులు లేక చాలామంది అల్లాడిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం 100 రోజులు ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పని ఒకటే ఆధారం కింద ఉంది. మరి దాదాపుగా మన గ్రామం నుంచి రోజుకు 300 మంది ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు ఈ చెరువుల మీద ఆధారపడి. అయితే మరి ఈ చెరువులు ఇలాగ మట్టి తవ్వేసుకుంటూ ఉంటే కనుక, ఇదే మాదిరిగా తవ్వేసుకుంటూ ఉంటే కనుక ఉపాధి కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చూడవచ్చు, దాదాపుగా ఇక్కడ 300 మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ స్థాయిలో వీళ్ళు చేసుకుంటా పోతే కనుక మరి గ్రామంలో ఉన్నటువంటి వారికి పూర్తిగా పని లేకుండా పోతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూడొచ్చు ఇగో ఈ బాటలు కానీ ఇక్కడ మకాం కానీ ఇదంతా మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను మన గ్రామం సంబంధించిన గ్రూపులన్నింటిలోనూ. అక్కడ మీరు చూస్తే కనుక చాలా పెద్ద గుంట తవ్వేహేళ్ళలో దాదాపుగా ఒక 500 లారీల దాకా రాత్రి తరలిచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మరి చూస్తే కనపడుతుంది మీకు. వెళ్దాం, మనం ఆ గోడ్ దగ్గరికి వెళ్దాం. నేను ఒక వీడియో పెట్టాను, లారీ మరి ఆ ప్లేస్లో పెట్టి వాళ్ళు లోడ్ చేస్తున్నటువంటి విషయాన్ని. ఇప్పుడు చూస్తే కనుక అది పెద్ద చెరువు అయిపోయింది, అది అంత పెద్ద గొయ్యి అయింది. ఇవి చూడవచ్చు మీరు, నిన్న మనం ఇక్కడే పెట్టాము లారీ. మనం వచ్చే టైంకి ఇక్కడే ఉంది. ఇదిగో ఇదంతా కూడా మొత్తం ఇది పై భాగం నుంచి వస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. చూడవచ్చు మీరు. ఇక్కడ మనం చూస్తే ఒక కరెంటు స్తంభం కూడా ఉంది. ఈ స్తంభాన్ని కూడా క్షమించలేదు వీళ్ళు. ఆ స్తంభం అలా ఉండగానే దాని చుట్టూ మొత్తం మట్టి తీసేశారు. ఇదిగో చూద్దాం, ఇదంతా కూడా మరి మీరు చూడండి ఏ మాదిరిగా వీళ్ళు గుంట పెట్టేశారు, ఏ మాదిరిగా చేశారు అనేది మీరు మొత్తం చూడొచ్చు. ఇదిగో నేను దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నేను చూస్తూ ఉంటే కనుక చూడండి, నేను మునిగిపోయాను. ఇంకా పైన ఇంచుమించులో ఒక 5 అడుగుల వరకు మరి ఇంకా ఎత్తుంది. ఇదండి పరిస్థితి. చూడండి, అసలు సందర్భం లేకుండా ఎలా మొత్తం మరి ఎలాగా తవ్వేశారనేది చూడండి మీరు.